నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ తో హైదరాబాద్ సిటీ సహా శివారులో ప్రాంతాల్లో కూడా జల్లులు కురుస్తున్నాయి. ఇక జోరుగా వానకి నగరంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల భారీగా వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ప్రస్తుతం నగరం అంతటా కూడా మేఘాలు కమ్ముకున్నాయి. అటు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. సిటీలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు రాష్ట్రానికి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఇటు కామారెడ్డి, ఈ జిల్లాల్లో ఖమ్మం, ఈ జిల్లాల్లో కూడా హెవీ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా 3 నుంచి 4 సెంటీమీటర్లు, 2 నుంచి 3 సెంటీమీటర్లు అన్ని చోట్ల కూడా చెదురుమదురు వర్షాలు, మోడరేట్ వర్షాలు అన్ని జిల్లాల్లోనూ పడ్డాయి. ఈ 4-5 జిల్లాల్లో హెవీ రెయిన్స్ పడటం జరిగింది. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండటం కానీ, ద్రోణి ఉండటం కానీ ఇటువంటి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. ఇది కాకుండా మాన్సూన్ భారతదేశం అంతా వ్యాపించిన తర్వాత ఈ మాన్సూన్ గాలులలో ఋతుపవన ద్రోణి అని ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణి దాని నార్మల్ పొజిషన్ నుంచి అటు తూర్పు, ఉత్తరానికి, దక్షిణానికి కదులుతూ ఉంటుంది. సో ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. మనకి గత 4-5 రోజుల క్రితం ఈ ఋతుపవన ద్రోణి అనేది ఉత్తరప్రదేశ్, బీహారు, అటు నుంచి పశ్చిమ బెంగాల్ అంటే తెలంగాణకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి పెద్దగా వర్షాలు పడలేదు. అయితే నిన్నటికి కొంచెం మధ్యప్రదేశ్ ఆ ప్రాంతానికి కిందకి దిగడం వల్ల ముఖ్యంగా నార్దర్న్ తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈరోజు ఇంచుమించు అదే పొజిషన్లో ఈ ద్రోణి ఉంది. దీనివల్ల ఈరోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈరోజు ఎల్లో అలర్ట్ అంటే 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడుతుందని చెప్పి మనం కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, ఇటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 2 నుంచి 3 సెంటీమీటర్లు, 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు